మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దాదాపు 2 దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. మార్గదర్శి పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి వరాలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. అసలు ఈ పిటిషన్ దాఖలు చేయడానికి మీరెవరంటూ కూడా మాజీ ఎంపీ ఉండవల్లిని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ప్రధానంగా సంస్థతో ఆయనకున్నటువంటి వ్యక్తిగత వివాదం మాత్రమే ఇందులో ప్రధానంగా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం, ఈ కేసులో ఆయన ఎంత ఎక్కువగా వాదిస్తే ఆయన పైన అంతగా అనుమానాలు పెరుగుతున్నాయంటూ కూడా ధర్మాసనం చాలా స్పష్టం చేసింది. అంటే కేవలం సంస్థను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఇన్నాళ్లుగా ఈ న్యాయ పోరాటం చేస్తున్నారంటూ కోర్టు పరోక్షంగా అభిప్రాయపడినటువంటి అంశం మాత్రం ఉండవల్లికి కొంతవరకు ప్రతికూల పరిస్థితిని తెచ్చింది. మరోవైపు డిపాజిటర్లకు అన్యాయం జరగనప్పుడు ఇందులో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదంటూ కూడా తేల్చి చెప్తూ ఉండవల్లి వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ను పూర్తిగా కొట్టివేసింది న్యాయస్థానం. ఇక మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూద్రాతో పాటుగా నాగముత్తు తమ వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పటి వరకు డిపాజిటర్లకు 2591 కోట్లను తిరిగి చెల్లించినట్లుగా వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎవరైనా క్లెయిమ్ చేయని వారు ఉంటే వారి కోసం మిగిలినటువంటి 5.43 కోట్లను ఒక ప్రత్యేకమైనటువంటి ఎస్క్రో ఖాతాలో భద్రపరిచినట్లుగా న్యాయమూర్తులకు వివరించారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే హైకోర్టు నడుచుకుంటుందని పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇచ్చిన ఏ ఒక్క డిపాజిటరు ఫిర్యాదుతో ముందుకు రాలేదంటూ కూడా మార్గదర్శి తరపున లాయర్లు స్పష్టం చేశారు. ఇక మార్గదర్శి సంస్థ హెచ్యుఎఫ్ కింద ఉంటూ కూడా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిటర్లు సేకరించిందని ఆరోపణలు ప్రధానంగా రావడం, ఇదే ఆరోపణలు కూడా కీలకంగా 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రిమినల్ కేసుగా నమోదైంది. అయితే డిపాజిటర్ దారులకు డబ్బులు తిరిగి ఇచ్చేసినందున ఆ ప్రొసీడింగ్స్ కీలకమైనటువంటి అంశంగానే భావిస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో స్పష్టం చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఇక మార్గదర్శి మాజీ కర్త రామోజీరావు జూన్ 2024లో కన్నుమూశారని, అందువల్ల హెచ్యుఎఫ్ లోని మిగతా సభ్యులకు నిందితులుగా చేర్చలేమంటూ కూడా కోర్టుకు ఆ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే హిందూ అవిభాజ్య కుటుంబంగా ఉంటూ ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తుందంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పైన 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. ఇక వైఎస్ ప్రభుత్వ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పైన నమోదు చేసినటువంటి క్రిమినల్ కేసును 2018లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి అప్పీలను తాజాగా సుప్రీంకోర్టు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు పంపించింది. డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు, మరోవైపు క్లెయిమ్లను స్వీకరించిన తర్వాత మార్గదర్శి పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం అవసరమా లేక వృధా కసరత్తా అనేటువంటి విషయం నిర్ధారించాలంటూ కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ 2024 సెప్టెంబర్ 26న డిపాజిట్లకు సంబంధించినటువంటి క్లెయిమ్ చేయని వారుంటే అభ్యంతరాలు సమర్పించాలంటూ పత్రికలో పబ్లిక్ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ అప్పటికే డిపాజిటర్లకు సంబంధించిన అందరికి కూడా డబ్బులు తిరిగి చెల్లించేసింది. ఒక డిపాజిటర్ కూడా అభ్యంతరం సమర్పించినందుకు ముందుకు రావడం, సో ఏ ఒక్కరు కూడా దీనిపైన వారికి ఉన్నటువంటి క్లారిఫికేషన్ చేసుకోవడం కానివ్వండి, మాకు ఇంకా డబ్బులు అందలేదు, మాకు కేటాయించాల్సినటువంటి సొమ్ము ఇంకా రాలేదు అనేటువంటి రీతిలో ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి ఫిర్యాదు చేసినటువంటి వైనం లేదు. ఇక డిపాజిటర్లందరికీ సొమ్ము తిరిగి చెల్లించడంతో పాటుగా హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు 2024 జూన్లో మరణించినందున ఇక 2028లో నమోదైనటువంటి క్రిమినల్ కేసు కొట్టివేయాలంటూ కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్ గతేడాది జనవరిలో కూడా తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇదిలా ఉంటే మార్గదర్శి పేర్కొన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పైన ఇంకా కేసు కొనసాగించాల్సినటువంటి అవసరం లేదంటూ గతేడాది ఆగస్టు 4న కేసును కొట్టివేసింది. ఈ మొత్తం మీద ఒకసారి మనం పరిశీలించినప్పుడు తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. డిపాజిటర్లకు 2591 కోట్లకు పైగా తిరిగి చెల్లించిందని, భవిష్యత్తులో ఇంకా ఎవరైనా వస్తే చెల్లించేందుకు మరో 5.23 లక్షలు ఎస్క్రో అకౌంట్ లో కూడా పెట్టినట్లుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరపున సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టుకు వెల్లడించడం, ఈ మొత్తం పరంపర పూర్తయిన తర్వాత
విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇక తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్ఎల్పి వేయడానికి అసలు ఉండవల్లికి ఉన్నటువంటి అర్హత ఏంటి అంటూ కూడా ప్రధానంగా ప్రశ్నించింది. వ్యక్తిగత దురుద్దేశంతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను వెంటపడి వేధిస్తున్నట్లుగా ఉండవల్లి తరపున న్యాయవాది వాదనలు చాలా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా ధర్మాసనం వ్యాఖ్యానించడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతాయి. ఎంతో కాలంగా అంటే దాదాపు 2 దశాబ్దాలుగా మార్గదర్శికి సంబంధించినటువంటి సంస్థ పైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఒక రకమైన అంటే రసవత్తరమైనటువంటి పోరేజ్ సాగినటువంటి పైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి సంబంధించినటువంటి చెల్లింపులలో ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి కీలకమైనటువంటి డిపాజిట్లకు సంబంధించి కేటాయించాల్సినటువంటి నిధులపైన మాజీ ఎంపీ పదే పలు వేదికలపైన ఆరోపణలు గుప్పించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కింది స్థాయిలో ఉన్నటువంటి కోర్టుల దగ్గర నుంచి రాష్ట్ర హైకోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా తాను చేపట్టినటువంటి లేదా తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఎక్కడా వదలకుండా అంటే ఒక మొండి పట్టుతో ముందుకు వెళ్ళిన తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో మాజీ ఎంపీకి చుక్కెదురైనటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చూడాలి తాజాగా వచ్చినటువంటి తీర్పు తర్వాత ఉండవల్లి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారో.